అక్కడికి వెళ్ళారు కదా ప్రాజెక్ట్ సైట్ కి మీరు? మేము ఆదివారం నాడు వెళ్ళామండి. ఆదివారము, సోమవారము, మంగళవారం ఎర్లీ మార్నింగ్ రీచ్ అయినాము ఇక్కడికి. అది చాలా 1000 కిలోమీటర్లు తిరిగి వచ్చాము. మల్లన్న సాగర్ నుంచి మొదలుకొని తర్వాత మన మల్లన్న సాగర్ నుంచి తర్వాత ఎల్లంపల్లి డ్యామ్ లో నీళ్లు కూడా చూసాము. మల్లన్న సాగర్ నీళ్లు కూడా చూసాము. అక్కడ దాదాపు ఒక 24 టీఎంసీలు ఉన్నాయన్నట్టుగా అక్కడ డి గారు చెప్పారు. అక్కడ నీళ్లు అనేటివి అక్కడ ఉన్నాయి. ఎల్లంపల్లి కూడా నీళ్లు ఉన్నాయి. ఎల్లంపల్లి కూడా దాదాపు 8-9 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. అట్లనే ఎల్లంపల్లి మీదకి వెళ్ళి మేము అక్కడ నైట్ హాల్ట్ చేసి రాత్రి తెల్లారి మళ్ళీ పాత ప్రాణహిత కాలువ మన మైలారంలో ఎక్కడైతే పైపులు తవ్వి తీశారో అక్కడ కూడా చూసి వచ్చాము. అయితే ల్యాండ్ అక్విజిషన్ ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు మళ్ళీ దాన్ని దున్నుకుంటున్నారు. వాళ్ళు పాపం అక్కడ ఎక్కడైతే పైపులు పెట్టారో అన్ని పైపులన్నీ ఇంతకు ముందు పోయినప్పుడు ఒక 1000 పైపులు ఉన్నాయి అక్కడ, 1000 కోట్ల పైపులు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా ఇప్పుడు మాయమైపోయినాయి. అవి తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడికో టీఓ రేజ్ చేసి వేరే ప్రాజెక్ట్ కి తీసుకెళ్లినట్టుగా ఉంది. అది పత్తిపాక అనుకుంటున్నాను, పత్తిపాక లిఫ్ట్ అక్కడ లేవు. ఇప్పుడు ఆ పంప్ హౌస్ కన్స్ట్రక్షన్ కొనుక్కున్నటువంటి పైపులు కూడా తీసేశారు. ఆ ప్యాకేజ్ పైప్ ని మొత్తము దాన్ని వైండ్ అప్ చేశారు. అట్లే తవ్విన భూమిలో ఉన్న పైపులను కూడా తీసుకెళ్లారు. అయితే ల్యాండ్ ని మాత్రము ల్యాండ్ ని తీసుకెళ్లలేరు కదా, ల్యాండ్ ని వేరే ప్రాజెక్ట్ తీసుకెళ్లలేరు కాబట్టి ల్యాండ్ అక్కడే ఉండిపోయింది. ఆ తవ్వినటువంటి అక్కడ గుర్తులన్నీ అట్లే ఉన్నాయి. ఒక చారిత్రక పురావస్తు ప్రదర్శనశాలలో మనము చూస్తే ఎట్లయితున్నాయో వాళ్ళు రైతులు చెప్తున్నారు, ఇక్కడనే సార్ ఇక్కడనే అంటే అక్కడ దాదాపు తవ్విన గుర్తులున్నాయి. అట్లా అవి చూసుకుంటూ దాని వెంబడి అంటే ఇది 70 కిలోమీటర్ అన్నమాట చివర ఇది మైలారం అనేది. అక్కడ నుంచి మళ్ళీ వెనుకకి వెళ్ళాము. వెనుకకి వెళ్తే అక్కడ కోనంపేట అనే ఒక విలేజ్ ఉంటుంది, కర్జీ అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ కర్జీ లోపల ఒక పెద్ద చెరువు, మనకు హుసేన్ సాగర్ లాంటి చెరువు, ఒక టీఎంసీ వాటర్ స్టోర్ అయ్యేటువంటి పద్ధతిలో ఒక చెరువు, కెనాల్ అనేది చెరువులాగానే మనకు అక్కడ కనబడుతుంది. అక్కడ దాని నీళ్లు కూడా ఉన్నాయి పుష్కలంగా. అట్లనే ఆ పైన కోనంపేటలో కూడా దాని కెనాల్ యొక్క అదొక స్ట్రెచ్ అన్నమాట. అక్కడ కూడా మధ్య మధ్యలో ఇంకా కొన్ని స్ట్రెచ్లు తవ్వలేదు. అట్లే మేము ఇంతకు ముందు పోయినప్పుడు కూడా దహగాం ప్రాజెక్ట్ అక్కడ దహగాం దగ్గర అక్కడ కూడా కాలువలు తవ్వినారు. ఇంకా ఈ రకంగా చూస్తే వెనకపోతే మనకు దాదాపు 70 కిలోమీటర్ల లోపల ఒక సగము కంటే ఎక్కువనే తవ్వారు. మా మధ్యలో స్ట్రక్చర్స్ అవి ఇవి కొన్ని చేసుకోవాలి. సిటీ బ్రిడ్జెస్ కంపల్సరీ కాబట్టి అవి కట్టారు. 70 కిలోమీటర్ల వెడల్పుతో ఇప్పుడు పొడుగుతో అడ్డము ఇదంతా మొత్తం లెక్కేసుకుంటే దాదాపు మన కరెక్ట్ గా ఫిగర్ తెలియదు కానీ ఒక 50,000 ఎకరాలన్నా వాళ్ళు ల్యాండ్ ఎక్వైరీ చేస్తుంటారు. పాపం రైతులు ఇచ్చుంటారు. వాళ్ళకి పేమెంట్ ఇచ్చినారో లేదో తెలియదు కానీ రైతులు మాత్రము ప్రాజెక్ట్ అవుతుంది, నీళ్లు వస్తున్నాయని ఆశ కొద్ది వాళ్ళు రైతులు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ ని మధ్యలో ఆపేసి వాళ్ళు అటు ఉన్న రైతులు ఇటు పోకుండా, తర్వాత ఆ ఊరి వాళ్ళు ఈ ఊరికి పోకుండా, సిటీ బ్రిడ్జ్లు కట్టకుండా దాన్ని మధ్యంతరంగా పిల్లర్స్ మాత్రమే లేపి అట్లా దాన్ని అది కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము కన్నెపల్లి పంప్ హౌస్ వెళ్ళాము. కన్నెపల్లి పంప్ హౌస్ తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్ లోపల కూడా నీళ్లు ఉన్నాయి. ఆ రోజు 1,00,000 క్యూసెక్లు అన్నారు. ఆ రోజు ఉన్నాయి కానీ డిశ్చార్జ్ అనేది ఒక కాన్స్టెంట్ గా ఫ్లో కావడం కాదు కదా. డిశ్చార్జ్ కాన్స్టెంట్ గా ఫ్లో కాదు కాబట్టి మనం అక్కడ రిజర్వాయర్ ను చిన్నగా ఏర్పాటు చేసుకుంటాము డైవర్షన్ కోసము. అంటే ఒక బ్యారేజ్ లాగా ఒక సర్టెన్ హైట్, అంటే బాగా హైట్ కాకుండా ఒక 3-4 మీటర్స్ మనకు ఎండిడిఎల్ కు సరిపడా నీళ్లు మనం స్టోర్ చేసుకుంటాము. సో ఆ పద్ధతిలో ఆ ఒక్క రోజు 1,00,000 క్యూసెక్లు వచ్చినప్పుడు ఆ పద్ధతిలో ఉండే నీళ్లకు అందినాయి. అక్కడ మనకు స్కేల్ కూడా దాన్ని కూడా మేము ఫోటో తీసుకుని వచ్చాము. ఆ తర్వాత మేడిగడ్డ కూడా వెళ్ళాము. మేడిగడ్డలో కూడా నీళ్లు ఫ్లో అవుతున్నాయి. కాకపోతే క్రస్ట్ కంటే ఒక 2-3 మీటర్లు, అంటే ఒక 90-92 అట్లా పోతున్నాయి. అంటే ఇక్కడ కొంచెం హై లెవెల్లో ఉంది కాబట్టి పైన ఒక 16 కిలోమీటర్ల పై స్ట్రీమ్ కాబట్టి ఇక్కడ మనకు 93, 93.5 అట్లా నీళ్లు పోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. అక్కడ 93 అట్లా ఉన్నప్పటికీ ఒక స్పాల్ ఉంటుంది కాబట్టి ఆ 16 కిలోమీటర్ల లోపల ఈ ఫాల్ అవన్నీ కలిసి మనకు కొంత ఇక్కడ హెడప్ అయ్యి దీనికి రెగ్యులేటర్లకు నీళ్లు వచ్చే అవకాశం ఉండే. ఆనాడు ఉండే అది 1,00,000 క్యూసెక్లు కాబట్టి ఇవాళ క్యూసెక్లు 55,000 క్యూసెక్లకు దిగజారింది, అంటే పడిపోయింది ఇవాళ మన రీడింగ్ ప్రకారము బ్లడ్ డిశ్చార్జ్. సో ఈ రకంగా
ఈ పాత ప్రాజెక్టు అది 2005 లో మనము డిపిఆర్ ఇచ్చామండి. 2005 లో నేను అప్పుడు డి టెక్నికల్ గా కాళేశ్వరం అంటే అప్పుడు ఎల్లంపల్లి సర్కిల్ లో నేను డి టెక్నికల్ గా పనిచేసినప్పుడు దీనికి టెండర్ నోటీస్ ఇచ్చాము. అప్పుడు టెండర్ నోటీస్ లో మేము క్లియర్ గా మెన్షన్ చేశాం, ఇది వితౌట్ బ్యారేజ్ అని చెప్పేసి మేము డిపిఆర్ లో ఇచ్చాము. ఇప్పుడు అంటే లిఫ్టింగ్ ఆఫ్ 150 టీఎంసీ ఆఫ్ వాటర్ వితౌట్ బ్యారేజ్ అని చెప్పేసి మేము ఇప్పుడు టెండర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు టెండర్ నోటీస్ ఇచ్చిన తర్వాత పీసీఆర్ మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి. పీసీఆర్ మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి. ఎస్ చెప్పండి రమణ గారు. రమణ గారు చెప్పండి. రమణ గారు, తెలుగు న్యూస్ ద్వారా ఎన్నో రోజుల నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇవాళ అవకాశం వచ్చింది. నేను అసలు జర్నీలో ఉన్నాను. అయినప్పటికీ ఇక్కడ ఒక ఇంట్లో కూర్చొని దీన్ని ఆపరేట్ చేస్తున్నాను. అంటే సిగ్నల్స్ కూడా సరిగా ఉంటాయో ఉండో నమ్మకం లేకుండా, అయినప్పటికీ కూడా చెప్పాలనేటువంటి ఎప్పటి నుంచో చెప్పాలనేటువంటి ఆ యావని ఇప్పుడు తీర్చుకుంటున్నాను. అంటే ప్రతిరోజు ప్రతి క్షణము ఈ ప్రాణహిత నీళ్లను ఎట్లా పట్టుకురావాలి. 2005 నుంచి మొదలైందండి ఇది జలయజ్ఞము. 2004 లో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో అప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి ఒక టీం వెంకటరామారావు గారు తర్వాత కొంతమంది ఇంజనీర్లు కలిసి అప్పుడు వెళ్ళడం జరిగింది. తెలంగాణకి కూడా ఒక మంచి సుజలా సురవంతి ప్రాజెక్ట్ ఇవ్వమని చెప్పేసి ఆ రకంగా జరిగింది. అది అట్లా మొదలైనటువంటి ప్రాజెక్టు 2005 లో అప్పుడు దీన్ని డిపిఆర్ కోసము టెండర్ ఇచ్చాం మేము. నేను డి టెక్నికల్ గా పనిచేసానప్పుడు. అప్పుడు మేము ఇచ్చినప్పుడు దీనికి బ్యారేజ్ అనేటువంటిది లేకుండానే మేము టెండర్ ఇచ్చాము డిపిఆర్ ప్రిపరేషన్ అప్పుడు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అప్పుడు ప్యాకేజీలు అన్ని తయారైనాయి. 28 ప్యాకేజీలు తయారయ్యాయి, 27 ప్యాకేజీలు తయారైనాయి. దాని తర్వాత అప్పుడు ఎందుకైనా మంచిది ఒక బ్యారేజ్ ఉంటే మంచిది అనే ఉద్దేశం లోపల, సేఫ్ సైడ్ అనే ఉద్దేశం లోపల దీన్ని బ్యారేజ్ ని ప్యాకేజ్ 3 గా అప్పుడు దీనిలో ఇన్సర్ట్ చేయడం జరిగింది. బ్యారేజ్ 3 కూడా ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చారు. బ్యారేజ్ 1, 2, 3 తప్ప 4, 5, 4 ఇవన్నీ కూడా మంచి ప్రోగ్రెస్ లో జరిగిన ఎర్త్ వర్క్ కాబట్టి ప్రోగ్రెస్ సగం పని చేశారు. అంటే హాఫ్ వర్క్ ఎర్త్ వర్క్ కాబట్టి పూర్తి చేశారు. టనల్స్ కూడా ఒక దగ్గర టనల్స్ కూడా ఉన్నాయి, టనల్స్ కూడా తవ్వారు. తర్వాత స్ట్రక్చర్స్ కూడా తవ్వారు. స్ట్రక్చర్స్ కూడా కొన్ని చోట్ల తవ్వారు, కొన్ని చోట్ల కట్టారు. స్ట్రక్చర్స్ కూడా కొన్ని ఏమో పియర్స్ స్టేజ్ లో ఆగిపోయినాయి. ఈ రకంగా 5th ప్యాకేజ్ మాత్రము పంపు ప్యాకేజ్. అది మైలారం నుంచి ఆల్మోస్ట్ ఒక 40-50 కిలోమీటర్లు అయితే మనకు ఎల్లంపల్లిలో నీళ్లు పడతాయి. సో అటువంటి పొజిషన్ లోపల మనకు తెలంగాణ రావడం ఏదైతుందో, తెలంగాణ వచ్చి మనము నీళ్లు నిధులు నియామకాల విషయం లోపల ముఖ్యంగా నీళ్ల విషయం లోపల మన న్యాయం జరుగుతుంది, ఈ నీళ్లు నిజాలనే చెప్పుకుంటూ మనము తెలంగాణ తెచ్చుకున్నాము. కానీ నీళ్లు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఏదైతుందో తెలంగాణ వచ్చిన తర్వాత రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ పేరుతో అక్కడ ప్రాజెక్టు ఇప్పుడు అక్కడ బ్యారేజ్ లేదు. బ్యారేజ్ లెవెల్ సర్టెన్ లెవెల్ కు నీళ్లు ఆపనిస్తలేరు. మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకుంటలేరు. 152 మీటర్లు అంటే ఒప్పుకుంటలేరు. 148 మీటర్లు రమణ గారు. సార్ ఒక్క నిమిషం సారీ ఫర్ ద ఇంటరప్ట్ సార్. మళ్ళీ మాట్లాడతాను. కాలర్స్ రెడీగా ఉన్నారు. కామారెడ్డి నుంచి రవి గారు. హలో.